హాయ్ ఫ్రెండ్స్. ఇది నిన్నటి నుంచి సోషల్ ప్లాట్ఫామ్స్ ఇన్స్టాలో కానీ ఇంకా యూట్యూబ్లో కానీ నార్మల్గా ఒక వీడియో వైరల్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ తూని అనుకుంటా జిల్లా. ఆ వీడియో మీరు కూడా చూసారు అనుకుంటా. ఒక పర్సన్ ఏంటంటే ఒక వీడియో రికార్డ్ చేసి పెట్టారు. ఒక ముసలైన చిన్న పిల్లని అనామియస్ స్పేస్లో ఏదో చేస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే నార్మల్గా సెక్సువల్ అటెంప్ట్ అలా చేస్తున్నాడు అలాంటివన్నీ రికార్డ్ చేసిండు. బట్ ఆ వీడియోలో చూస్తే గిట ఎవరైతే రికార్డ్ చేసారో ఆయన ఏమంటారు ముసలాయన అడిగాడు అనమాట, నువ్వు ఇట్లా ఎందుకు తీసుకొచ్చావు, ఇట్లా ఇట్లా ఎందుకు ఇవన్నీ ఎప్పటి చేస్తున్నావు, ఇట్లా ఏదైనా ఇట్లా చేస్తే ఆయన కొంచెం ధీటుగా ఏమంటారు సమాధానం చెప్పలేడు. తర్వాత చెప్పిండు నేను కౌన్సిలర్ని ఏదో అని. అది గిట్ట కొంచెం ఫియరిటీగా చెప్పిండు, భయపడకుండా. ఆ వీడియోలో చూసినా గిట్ట నేను పాపం ఎవరైతే ఆ విక్టమ్ ఉన్నారో ఆ పర్సన్, ఆ గర్ల్ మైనర్ బాలిక, ఆమె గిట్ట పాపం కొంచెం డ్రెస్ అనేది రిమూవ్గా ఉండంటే వీడియో షూటింగ్లో అయితే మొత్తం నార్మల్గా చూపెట్టినప్పుడు ఆమె కొంచెం సమ్ ఆఫ్ లైక్ ఆమె కొంచెం డ్రెస్ అనేది నార్మల్గా వేసుకుంటుంది. ఆమెగా అవి చూసి ఇట్లా నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు, ఇట్లా అని ఇట్లా అటెంప్ట్ చేసినావు ఇట్లా నువ్వు అని ఇతను క్వశ్చన్స్ అడుగుతుంటే తను చెప్పకుండా కొంచెం ఫియర్గా భయపడకుండా ఉన్నాడు. ఏందో వైరల్ అవుతుంది ఏందేదో అనుకున్నాను. తిన్నావు ఇప్పుడు చూస్తే మళ్ళీ ఒక వీడియో రీలే మొత్తం. మళ్ళీ ఆ పర్సన్ చనిపోయాడు. మొత్తం ఏమంటారు చెరువులో ఇట్లా దుంకి చనిపోయాడు. మొత్తం ఇట్లా ఫ్రీజ్ అయిపోయింది బాడీ. అప్పుడు అది చూసిన తర్వాత దానికి వివరణ పోలీసులు ఇచ్చేది చూస్తే ఏంటంటే అతను తీసుకెళ్ళేటప్పుడు కస్టడీకి తప్పించుకున్నాడంట. తప్పించుకొని చెరువులో దుంకిండంట నైట్ టైంలో. కాబట్టి వీళ్ళు కొంతమంది పోలీసులు ఉంటారు కదా, వాళ్ళతో ఎతికిపిస్తే దొరకలేడంట. సరే అని కొంచెం గజ ఈతగాళ్ళు ఉంటారు కదా కొంతమంది ప్రొఫెషనల్ ఈతగాళ్ళు, వాళ్ళని తెలిపించి ఎతికిపిస్తే ఇక నైట్ టైంలో కాబట్టి కొంచెం అది ఉండదు అవైలబిలిటీ అంట. తర్వాత ఇక మార్నింగ్ ఎప్పుడు తీస్తే తర్వాత దొరికాడు. దానికి రిలేటెడ్గా మనకి ఇక ఇన్స్టాలో మొత్తం వైరల్ అయినాయి కాబట్టి నిన్నట్టు చూస్తున్నాను నేను. నాకు అనిపించింది ఏంద్రబాబు దారుణము. బట్ ఎవరైతే వీడియో తీసారో అతను ఏమంటారు ఓకే ఏమంటారు కరెక్ట్గా తీసిండు జరుగుతున్న ఇన్సిడెంట్ ఇట్లా అని. ఆ వీడియో చూస్తే ఎట్లా అంటే మొత్తం ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయివి మొత్తం వీడు ఏమంటారు డ్రెస్ లేకుండా ఉండడం. డ్రెస్ ఈ వీడియో తీసాను అతను చూసిన తర్వాత వాళ్ళు ఇక అమ్మాయి గిట్ట నార్మల్గా అమ్మ నువ్వు ఇట్లా నడు, నీ పేరేంది, ఇట్లా నువ్వు డ్రెస్ వేసుకో ఇట్లా అంటే ఆమె ఉంది. అది క్యాప్చర్లో వీడియోలో అయితే ఉంది. వాడు ఏదో సంథింగ్ చేస్తుంది. కొంతమంది దీనికి చేయలే అన్నట్టు గిట్ట రివర్స్ వర్షన్ చెప్తున్నా, అందుకే ఇదంతా చెప్తున్నా. వాడు వీడియో చూస్తే క్లియర్గా ఏంటంటే వాడు ఆడు ఉన్నాడు ఏం చేస్తున్నాడు ఇట్లా ఇట్లా అడిగిండు ఇతను క్వశ్చన్స్. ఇట్లా అంటే వాడు చెప్తలేడు, వాడు ఫియర్గా ఉన్నాడు. తర్వాత అమ్మాయి దిక్కు చూపెడితే అమ్మాయి గిట్ట క్లోత్స్ లేవు. అమ్మాయికి తర్వాత ఇతను వేసుకుంటాడు. తర్వాత వీని క్వశ్చన్స్ అడిగిండు. తర్వాత అమ్మాయి పేరు సంథింగ్ అడిగిండు. సరే అని ఇక వీడు ఏమంటారు అమ్మ నువ్వు ఇక్కడ ఉండు నేను పోలీస్ నెంబర్ ఇస్తా అని ఏదో వీడు తీసే వీడియో కెమెరామెన్ అంటుంటే నువ్వు ఓవర్రా పోయి నువ్వు ముట్టుకొని లేదని వాడు తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత బైక్ మీద ఇప్పుడు వాడిని క్వశ్చన్స్ అడిగితే వాడు ఏం చెప్తారో భయంగా చెప్తుండే ఏదో కౌన్సిలర్ అన్నాడు. ఇది వీడియో నేను చూశాను నిన్న అయిందమ్మా. ఇప్పుడేమో చూస్తే ఇలా అతను చచ్చిపోయింది. మళ్ళీ ఇంకో వీడియో చూసినా తన గ్రామస్తులు పట్టుకొని ఉతికిరు, ఫుల్ కొట్టారు అక్కడ తునిలో సంథింగ్. ఆ గ్రామ ప్రజలు మస్తు కొట్టారు. తర్వాత ఇంకో వీడియో చూసిన వాళ్ళ కూతురు అంటూ ఎవరు వచ్చి మొదుగుతుంది. ఆమె గిట్ట అంటుంది మా నాన్న ఇట్లా అదే అతను ముసలైన నాన్న అనుకుంటాను ఆయన తప్పు చేసిన మేము అనుకొని ఇక మేము వదిలేసుకున్నాం. ఆ మనిషిని మాట్లాడలేము సంథింగ్ ఏం చేయాలి, అందుకే పోలీస్ స్టేషన్ రాలే కాపాడడానికి రేంజ్లే మీరు ఎందుకు చూడనిస్తలేరు, చనిపోయిన తర్వాత ఇంకా దగ్గర రానిస్తలే, మా ఫ్యామిలీని ట్రోల్ చేస్తారు క్రిటిసైజ్ చేస్తారు అని. అయితే ఆయన కామెంట్ చదువుతుందంటే కొందరు వాడుకోవాలి వీళ్ళకి సపోర్ట్ చేయడానికి అంటారు. బట్ అది సపోర్ట్ కాదరా, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి నమ్మిరా. ఆ వీడియో కూడా చూసి అట్లనే ఉంది. వాడి గిట్ట మరి గిల్టీగా ఫీల్ అయ్యే చచ్చిపోయినట్టు ఆ ఫ్యామిలీ గిట్ట అంటుంది ఇది.
బట్ వాళ్ళ ఫ్యామిలీ ఏంటంటే ఎవరో వాళ్ళ కూతుళ్ళని పెట్టి ట్రై చేసినాడు అది చేయదంటే ఇక ఉంటుందిరా బాబు. ఇక వాళ్ళు ఎట్లా అంటే కొంతమంది అట్లా ఉంటారు. కొంతమంది అంటారు నీ కూతురికి అయితే అట్లా ఉంటుందా, నువ్వు అట్లా చేయవచ్చా, అప్పుడు తెలుస్తుంది నీకంటే కరెక్టే అది గిట. వీళ్ళ ఫ్యామిలీ ఎవరికైనా వేరేవాడు చేస్తే అప్పుడు తెలుస్తుంది. బట్ వీళ్ళు అట్లా కాదు, మా ఫ్యామిలీ ఎందుకు పెట్టబోయాడు ఆబ్వియస్గా ఇది ఒక ఆవేశంలో వచ్చే రిటాలియేట్, దాన్ని మీరు పే చేయాల్సిందే, తీసుకోవాల్సిందే. బికాస్ ఆఫ్ మీ ఫ్యామిలీలో అట్లా పర్సన్ చేసింది కాబట్టి. సరే వాట్ ఎవర్ అయిపోయింది. బట్ ఇన్సిడెంట్ ఏదో పెద్ద ఉంది, ఏపీలో పెద్ద అయ్యేటట్టు ఉంది. వాట్ ఎవర్. బట్ నేను చూసింది అయితే కదా లాస్ట్ కంక్లూజన్ ఇదే. ఆ వీడియో నిన్ననే చూసిన, నాకే చాలా గలీజ్ అనిపించింది. నీ అమ్మ కోపం వచ్చింది. నేను స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటారా తీసుకోరా అనుకున్నా. క్లియర్గా ఉంది వీడియో మాత్రం. వాడు తీస్తే క్వశ్చన్ అడిగితే అమ్మాయి చూస్తే కూడా మైనర్ బాలిక, క్లౌడ్స్ లేవు. ఆమె ఈ వీడియో తీసే టైంలో ఇక దెబ్బకి భయపడి వీళ్ళని వీడు వానికి ప్రశ్నలు అడుగుతుంటే వాడు భయపడుకుంటే సమాధానాలు ఇస్తలేడు. తర్వాత ఈ అమ్మాయి ఏమంటారు రెడీ అయిపోయిన తర్వాత ఈ అమ్మాయిని పిలిచి అమ్మ నువ్వు ఏందమ్మా క్వశ్చన్లు నువ్వు ఉండి ఇన్నే తిట్టా అంటే వాడు తీసుకుని వెళ్ళిపోయాడు. మళ్ళీ ఈరోజు చూస్తే వాడు చచ్చిపోయిన వీడియో. మళ్ళీ దానికి తోడు ఆ గ్రామస్తులు ఉతికిర్రు. తర్వాత తన కూతురు డ్రామా, ఫ్యామిలీ డ్రామా, అన్నీ రాస్కల్స్. దీన్ని అటు రాజకీయం చేస్తారు అంటారు. వాట్ ఎవర్, వాడు చేసిన కర్మ వాడు అనుభవించాల్సిందే. ఇచ్చిండు గిట్ట ఇది వాడిది తప్పు ఉంది కాబట్టి వాడు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. వాళ్ళ కూతురు గిట్ట వాళ్ళ ఫ్యామిలీ గిట్ట సపోర్ట్ చేయడం ఉంది. ఈజ్ అ గిల్ట్ మ్యాన్. అందుకే దీని మెసేజ్ ఏంటంటే పేరెంట్స్ గిట్ట వాళ్ళ కూతుర్లని గర్ల్స్ని కొంచెం కేర్గా చూసి ఉండండి. మీరు కూడా చూసుకోండి. బికాస్ ఆఫ్ ఎంత మీరు స్కూల్స్ వేసిన, ఎంత వాచ్మెన్స్, ఎంతమందిని కేర్ టేకర్స్ని పెట్టిన ఉండలేరు. మీరు గిట్ట ఒక కన్నేసి పెట్టాలి. ఇది ఈ విషయంలోనే కాదు, ఏ విషయంలో కొంతమంది అయితే పేరెంట్స్ ఎంత స్ట్రిక్ట్గా ఉన్న అమ్మాయిలు పేరెంట్స్ తిరగకుండా ఎన్నో చేస్తారు. ఇంకా బయటపడని చాలా ఉన్నాయి. ఇప్పటికి జరగవచ్చు, చెప్పలేము, మనకు తెలియదు. అది మనకి అవతల గడిలో ఏమవుతుందో లేదు, ఎలా తెలుసు. అందుకే ఇది పేరెంట్స్కి, ఇది గర్ల్స్కి బీ అవేర్. పేరెంట్స్ అయితే కొంచెం ఎడ్యుకేట్ చేయండి. ఎందుకంటే ఈ విషయంలో అయినా కదా గర్ల్స్ కొంతమంది ఏంటంటే బిలీవ్ చేస్తారు ఈజీగా మోసగాలని. అట్లా అమ్మాయిల గిట్ట కొంచెం తెలుసుకున్నాను. ఈరోజు ఇది టాపిక్. నాకైతే నేను చాలా బాధ అనిపించింది ఈరోజు ఆ న్యూస్ విన్న తర్వాత. వాట్ అమ్మ పెయిన్ డ్రైవ్ వేస్ట్ ఫెలో అనుకో. వాట్ ఎవర్. ఉంటా మరి, బాయ్.